సో మార్నింగ్ లేచేసి స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చానమాట. సినిమాటిక్లో చూపించే స్విమ్మింగ్ పూల్ అయితే స్నానం చేసేసాను. జస్ట్ అలా వేవ్స్ అలా చేసి స్నానం చేసేసి ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు అనమాట. సో జస్ట్ అలా స్నానం చేసి చూడండి మొత్తం ఖాళీగా ఉంది. సో కానీ సినిమాటిక్ వేలో మాత్రం చూపించే పూల్ మాత్రం ఇదే, అదే సేమ్ అలాగే ఉందన్నమాట. సో నైస్ ఎక్స్పీరియన్స్. ఇది రిగాలి హోటల్లో ఉంటుంది. దీని గురించి ఫుల్ వీడియో చేశాను, నా వెబ్ ఛానల్లో ఉంటుంది చూడండి. సో చూడండి పెట్రోనస్ టవర్ కనబడుతుంది. సో అలా ఫ్రెష్ అప్ అయిపోయి కిందకైతే వచ్చేసాము. ఈ ఫుడ్ డెక్ హోటల్లో బఫెట్ అయితే తినేసాము అనమాట. సో దాని గురించి కూడా సపరేట్ వీడియో చేశాను చూడండి. సో గ్రాబ్ అయితే బుక్ చేసుకున్నాము, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఈరోజు అయితే మా ప్లాన్ ఏంటంటే రౌండా బస్ ఓపెన్ బస్లో మొత్తం సిటీ వ్యూ మొత్తం చూద్దామని వెళ్తున్నాం అనమాట. సో క్లూక్లో అయితే బుక్ చేశాను టికెట్స్. సో అక్కడైతే ఎక్కువ ఉంటుంది ప్రైస్, క్లూక్లో అయితే కొంచెం డిస్టెన్స్ వస్తుంది. సో ఇప్పుడైతే మేము గార్డెన్ వ్యూ బస్ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఇదే అనమాట ఓపెన్ బస్. సో ఇలా చూడండి, ఇలా అయితే వచ్చి కూర్చున్నాం. పైన కూర్చుంటే మొత్తం సిటీ మొత్తం బాగా కనబడుతుంది అనమాట. కింద కూడా కూర్చోవచ్చు. సో పైన మొత్తం బాగా చూస్తామని చెప్పి పైన అయితే వచ్చి కూర్చున్నాము. సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది గార్డెన్ వ్యూ ఉంటుంది అండ్ మళ్ళీ సిటీ వ్యూ కూడా ఉంటుంది. సో మళ్ళీ ఇది ఈవినింగ్ టైంలో మళ్ళీ లైట్ వ్యూ అని కూడా ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే గార్డెన్ వ్యూకి వెళ్తున్నాం. సో ఒక్కొక్క స్టాప్లో ఒక్కొక్కటి ఆ మైక్లో చెప్తూ ఉంటారు అనమాట. సో మొత్తం సిటీ మొత్తం చూడండి, చాలా బాగుంది అనమాట. సో ఈ బస్లో ఎక్కి అన్ని ప్లేసెస్ ఒకేసారి చూసుకోవచ్చు, కాస్ట్ సేవింగ్ అవుతుంది అనమాట. లేదు ఒక్కొక్క సపరేట్ ప్లేస్ మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో కోలాలంపూర్లో అన్ని బస్సులో చూపిస్తాడు అనమాట మ్యాక్సిమం. సో అలా దీంట్లో వెళ్ళిపోతే మనకు టైం సేవింగ్, కాస్ట్ సేవింగ్ కూడా అవుతుంది. లేదు ఒక్కొక్క ప్లేస్ వెళ్ళాలంటే వీడు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు టైం ఇస్తాడు అనమాట, 5 PM వరకే. సో స్విస్ గార్డెన్కి అయితే వచ్చాం చూడండి, బుక్ ఇన్ బింగ్టాంగ్ స్విస్ గార్డెన్. సో ఒక్కొక్క ప్లేస్లో తీసుకెళ్తాడనమాట. సో దీనికి సంబంధించిన ఏవే ప్లేసెస్ ఉన్నాయి ఏంటి ఉన్నాయి అనేది కూడా మీకు ఒక వీడియో తీసి పెడతాను చూడండి. ఆ బ్రౌజర్ ఉంటుంది, ఆ బ్రౌజర్ కూడా పెడతాను మీకు. సో ఇది కొత్త టవర్ అనమాట, ఏదో ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో అక్కడ తీసుకొచ్చాడు. సో ఇలా మైక్లో చెప్తుంటారు అనమాట ఏ ప్లేస్కి వచ్చామనేది. సో నా It is a place where you can find all sort of stuff from Chinese herbs to Indonesian goods. At night, the main market area of Petaling Street transforms into a lively and vibrant night market filled with hundreds of stalls offering all kinds of goods at an affordable and cheap price. Ladies and gentlemen, stop number 16, Chinatown and Petaling Street. Stop number 16, Chinatown and Petaling Street. Thank you, terima kasih. చైనా టౌన్లో బస్ ఆగింది, ఎక్కుతున్నాము. చైనా టౌన్. సో ప్లేస్లు ఇలా చెప్తారు, కాసేపు ఆపుతారు అనమాట. వెళ్ళి చూసుకొని మళ్ళీ ఒక ½ తర్వాత ఎవ్రీ మినిట్కి ఇలా బస్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ బస్సెస్లో మనం ఇక్కడ చూసేసుకొని మళ్ళీ అదే సేమ్ బస్సులో ఎక్కేయచ్చు. కాదే టైమింగ్ మనకు 5 వరకే ఉంటుంది కాబట్టి కొన్ని ప్లేసెస్ మేమైతే అన్నీ ఆల్రెడీ చూసాం కాబట్టి జస్ట్ అలా బస్సులో కూర్చొని టైం పాస్ చేస్తున్నాం. సో ప్రతి స్టేట్లోకి ఇలా తీసుకెళ్తారనమాట. It was renovated and reopened in 1986 and it was the first example of a heritage building being adapted for different use. Central Market. Stop number 17, Central Market. Terima kasih.
ఆడికి వెళ్ళింది క్లోజ్. ఆ రోజు ఓపెన్ Ladies and gentlemen, on your right hand side is Kuala railway station, which is one of the most picturesque building where you can see on our tourism promotions and advertisements. Completed in 1910, the building will be hub public transportation system in the city before the modern Kuala Central Station was built on 18th November 2001. Its period shortly that you can graceful arches and minarets became one of the city's most photographic landmarks. The architect for the building is Mr. Antaban Sahabak in 1st of August 1910 with a cost of 23,000 ringgit Malaysia at that time. 3,000 రింగిట్లతో కట్టేసినాను. స్టేషన్ సో ఇలా చాలా బాగుందన్నమాట. మొత్తం చూడడం సేమ్ మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో బస్సెస్ ఉంటాయి కదా, రామోజీ బస్సెస్ పైన కూర్చొని చూసే బస్సెస్ సేమ్ ఇంతే. సో సిటీ బస్ అనమాట, చాలా దీంట్లో కూర్చొని అన్ని చూసేయచ్చు. సిటీ మొత్తం తిప్పేస్తాడు, మనకు టైం పాస్ అవుతుంది బాగానే. సో చాలా బాగుంది అనమాట. చూడండి, మొత్తం గార్డెన్ వ్యూ అంటే గార్డెన్ మొత్తం చెప్తున్నాడు. మొత్తం చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మీకు బ్రౌచర్ చూపిస్తాను, ప్లస్ ఏమేమి ప్లేసెస్ చూపిస్తాడో అన్ని చూపిస్తాను. సో ఈ లాగ్లో అయితే గార్డెన్ వ్యూకి అయితే మొత్తం చూపిస్తుండు. సో ఇప్పుడు ఏదో టెంపుల్ కూడా తీసుకెళ్తాడు అనమాట. మాస్క్ కూడా చూపిస్తాడు. సో నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర తీసుకొచ్చినట్టున్నాడు. మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. అది సాఫ్ట్వేర్ PwC అన్నీ కనబడుతున్నాయి. సో ఈ బస్సు ఒకటి ఎక్కితే, ఈ 2 బస్సులు ఎక్కితే చాలు, చాలా మొత్తం సిటీ మొత్తం చూసేయచ్చు అనమాట. చాలా బాగుంది. ఇది ఎయిర్పోర్ట్ అనుకుంటా, KL టవర్, సిటీ హెయిర్ టర్మినల్. ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొచ్చాడు, అంటే సిటీలో ఉన్న హెయిర్ టర్మినల్ అనమాట. సో ఈ వీడియో ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నావా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. నెక్స్ట్ పార్ట్లో సిటీ వ్యూ, ఇంకా ఇది ఏమేమి చూసామో అన్ని చూపిస్తాను. బ్రౌచర్ కూడా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లాగ్లో కలుద్దాము. బాయ్ బాయ్.